వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన అనిల్ కుమార్ బచ్చు గారు. ఇక మార్కెట్ కరెక్షన్లో ఉన్నప్పుడు, డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు కూడా కాస్త బెటర్గా పర్ఫామ్ చేసే స్టాక్స్ లాంటివి ఏమైనా ఉన్నాయో, అటువంటి సెక్టర్స్ కానీ ఏమైనా ఉన్నాయేమో తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే అండి. యూజువల్లీ ఇది ఆడియన్స్ క్వశ్చన్. వాళ్ళు ఎప్పుడు ఏమడుగుతున్నారంటే, ఎక్కువగా మార్కెట్ కరెక్షన్లో ఉన్నా కూడా స్టేబుల్గా ఉండే స్టాక్స్, లేకపోతే ఆ టైంలో కూడా పెరిగే స్టాక్స్ ఏమైనా ఉన్నాయంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ బట్టి ఉంటాయని చెప్పేసి తెలిసినా కూడా మరి కొంతమంది జనరల్గా అడిగితే ఆన్సర్ ఏమొస్తుంది అని అనిల్ కుమార్ గారిని అడగండి అని చెప్పేసి స్పెసిఫిక్గా కామెంట్ చేయడం జరిగింది. సో ఏం చెప్తారు మీరు? జనరల్గా ఏంటంటే మార్కెట్స్ వరదలు వచ్చినప్పుడు అన్నీ కొట్టుకుపోతాయి. వెదర్ బరువు ఉన్న వస్తువులు అయినా సరే, లైట్గా ఉన్నాయి, అన్నీ పోతాయి. సేమ్ మార్కెట్ మంచి బుల్ కేసులో ఉన్నప్పుడు అన్ని స్టాక్స్ వెదర్ ఆ క్వాలిటీ ఉన్నా లేకపోతే పడిపోయినప్పుడు కూడా అంతే అన్నమాట. సో అలాంటప్పుడు కూడా అంటే మార్కెట్ పడిపోయినా కూడా మన ఏమంటే కొన్ని స్టాక్స్ ఎప్పుడు మనము కొన్ని ఎస్పెషలీ కొన్ని సెక్టర్స్ మంచి పర్ఫామ్ చేస్తాయి. వాటిని మనం డిఫెన్సివ్ సెక్టర్స్ అంటాము. సో ఈ డిఫెన్సివ్ సెక్టర్స్ యూజువల్లీ ఎట్లాంటి ఎగ్జాంపుల్ వన్ మేజర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫార్మా అండ్ హెల్త్ కేర్. మనకి ఏమి జరిగినా, డబ్బులు ఉన్నా లేకపోయినా మన హెల్త్ అయితే ఆగదు. మనం వచ్చినా కూడా మళ్ళీ అవే కొనుక్కోవాలి. అందుకే సో ఫార్మా హెల్త్ కేర్ మార్కెట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్స్ గ్రో అయినా లేకున్నా యూజువల్లీ డిఫెన్సివ్ స్టాక్స్ మంచిగా పర్ఫామ్ చేస్తాయి. సో మనం 2025లో చూసుకున్నా కానీ హెల్త్ కేర్ మార్కెట్ నియర్లీ ఒక $372 బిలియన్ చేరుతుంది ఇండియాలోనే, విత్ ఇన్ ద ఇండియా, వరల్డ్ వైడ్ కూడా అని స్టేబుల్ సర్వే చెప్తుందన్నమాట. సో అండ్ ఇందులో కూడా ఎక్స్పోర్ట్స్ మన ఎస్పెషలీ మన జనరిక్స్ ఏవైతే ఉన్నాయో, జనరిక్ డ్రగ్స్ ఎక్స్పోర్ట్స్ మనకు కన్సిస్టెంట్గా సేమ్ ఉండే అవకాశాలు ఉన్నాయి ఇండియన్ ఎక్స్పోర్ట్స్. అలాంటప్పుడు ఏంటంటే దే ఆర్ క్వైట్ అ ఫ్యూ స్టాక్స్ మన ఇండియన్ కంపెనీస్ ఏవైతే ఎక్స్పోర్ట్స్లో ఉన్నాయో, సన్ ఫార్మా కానీ, డాక్టర్ రెడ్డీస్ కానీ, సిప్లా కానీ, ఇంకా మల్టిపుల్ స్టాక్స్ ఏవైతే ఎక్స్పోర్ట్స్లో ఉన్నాయో దే విల్ గివ్ యూ వెరీ గుడ్ రిటర్న్స్ అనమాట. పొటెన్షియల్ ఈజీగా 15%, 12 to 15% CAGRతో గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ మార్కెట్ రికవరీ అయ్యేటప్పుడు 25 to 30% పెరగచ్చు, ఎందుకంటే ఆల్రెడీ కరెక్షన్ అయినప్పుడు అది కూడా కరెక్షన్ అయ్యాయి. బట్ ఇవి డిఫెన్సివ్ స్టాక్స్, ఇట్లాంటివి ఈజీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్స్ ఇంకా పడిపోయినా వీటికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇటువంటి సెక్టర్, ఫార్మా అండ్ హెల్త్ కేర్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము FMCG స్టాక్స్, బికాజ్ కన్జంప్షన్ ఆగదు, మన ఆకలి ఆగదు, మనం కన్జంప్ చేసేటి మేబీ క్వాంటిటీ తగ్గుతుందేమో, బట్ క్వాలిటీ కంపల్సరీ కొన్ని వాడేటివి ఉంటాయి. సో సోప్ కానీ, టూత్పేస్ట్ కానీ, పౌడర్, ఇవైతే మనం ఆపం. సో ఇట్లాంటి ఫుడ్ కూడా. సో ఇవన్నీ కూడా మార్కెట్ ఎలా ఉన్నా సరే ఇవి 2025లో స్టిల్ FMCG సెక్టర్ ఈజీగా ఇండియన్ సెక్టరే $220 బిలియన్ అయ్యే అవకాశం ఉంది మొత్తం వరల్డ్ వైడ్. అందులో ఎస్పెషలీ మన అంటే మంచి పాయింట్ ఏంటంటే రూరల్ డిమాండ్ కన్సిస్టెంట్గా పెరుగుతూ ఉంది. యూజువల్లీ మన ఇండియన్ రూరల్ గ్రోత్ అవుతుందో అది వరల్డ్ మార్కెట్స్కి సంబంధం లేదు, ఎందుకంటే అది ప్రైమరీ ప్రొడ్యూసింగ్. రూరల్ డిమాండ్ వచ్చేసి అగ్రికల్చర్ డ్రివెన్, అగ్రికల్చర్ అలైడ్ సర్వీసెస్ వల్ల వచ్చే గ్రోత్ అనమాట, ఆర్ ఫుడ్ ప్రాసెసింగ్ గ్రోత్. యూజువల్లీ ఇది బయట డిమాండ్తో సంబంధం లేకుండానే మంచిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో అందుకోసమే ఇవి యూజువల్లీ వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నప్పుడు FMCG కంపెనీస్ ఆర్ ద ఫస్ట్ బెనిఫిషియరీ. అందుకే మన ఇండియన్ FMCG ప్రెడిక్షన్స్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ టాప్ స్టాక్స్ ఆబ్వియస్లీ అందరికీ తెలిసిన HUL కానీ, ITC కానీ, నెస్లే ఇండియా కానీ, ఇంకా చాలా చిన్న మీడియం సైజ్ కంపెనీస్, స్మాల్ కంపెనీస్ విచ్ హ్యావ్ పొటెన్షియల్. FMCG సెక్టర్ ఈజ్ ఏ గుడ్, ఏమంటారు, మంచి సెక్టర్. ఇట్లాంటి మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు కూడా మంచిగా పర్ఫామ్ చేస్తుంది. ఈజీగా రికవరీ అయితే మార్కెట్ రికవరీ టైంలో 15 to 20% ఈజీ గ్రోత్ అనమాట. బికాజ్ ఎటువంటి టైంలో కూడా మార్కెట్స్ పర్ఫామ్ చేస్తాయి, వాటి నంబర్స్ విల్ డూ గుడ్. అండ్ కొంచెం రికవరీ కనబడింది, అటువంటి టైంలో నంబర్ వచ్చిందంటే ఇటువంటి స్టాక్స్ రిటర్న్స్ ఆర్ మచ్ హయ్యర్ అనమాట. దెన్ వన్ మోర్ సెక్టర్ అంటే ఇట్లాంటి డిఫెన్సివ్ కరెంట్లీ జరుగుతున్నది అంటే రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్. కుడ్ బి సోలార్లో కానీ, మరి ఈవెన్ అదర్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్లో ఉన్న వాటి కంపెనీస్ కూడా. రీజన్ ఏంటంటే మన సెంట్రల్ గవర్నమెంట్ అంబిషియస్ ఒక టార్గెట్ పెట్టుకుంది, 500 గిగావాట్లు రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తాం అనే టార్గెట్కి చాలా ప్రతి సంవత్సరం టార్గెట్కి దగ్గరగానే వస్తున్నారు. ఈ పెద్ద టార్గెట్ కూడా చేరుతారనే అవకాశం ఉంది. గ్లోబల్గా కూడా మనం చూసుకుంటే రెగ్యులర్ సోర్సెస్, మనం పవర్ జనరేషన్కి కోల్, ఆయిల్,
వీటికి చాలా రకమైన టెన్షన్స్ చూస్తున్నాం. సో అలాంటప్పుడు ప్రైజింగ్ ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు కన్సిడరింగ్ దట్ ఆల్టర్నేట్ ఈ రెన్యూబుల్ ఎనర్జీ అయితే ఉందో మేజర్ అయిపోయాయి. అండ్ ఇందులో మన కేసులో అదానీ గ్రీన్ కానీ మళ్ళీ ఊర్జా గ్లోబల్ ఇంత మనము ఒక పెన్నీ స్టాక్ బట్ ఇట్స్ ఆల్సో గుడ్ స్కోప్ ఉన్న కంపెనీ. టాటా పవర్ కానీ, సో మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి రెన్యూబుల్ ఎనర్జీ స్టాక్స్, ఇంకా స్కోప్ ఉంది. వీటిలో ఈజీగా 20-25% రిటర్న్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని అయితే 2 to 3x కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో కొన్ని కంపెనీస్ ఏవైతే మంచి డెట్ టు ఈక్విటీ రేషియోస్ అంటే నియర్ డెట్ అనేది లేని కంపెనీస్, వాటి ప్రోడక్ట్లో వాటి సర్వీసెస్లో ఉన్న ఆ మెయిన్ వాల్యూ అనేది వాటి యూజ్ కేసు వాటికి ఆ స్ట్రెంత్ ఇస్తుంది. ఎస్, గ్రోత్తో పాటు వాటికి మార్కెట్ సిచ్యువేషన్ కూడా బాగుందన్నమాట. వాటికి రీన్యూబుల్ ఎనర్జీ కంపారిజన్ ఏంటి, కాంపిటీషన్ ఏంటి, ట్రెడిషనల్ ఫ్యూయల్ సోర్సెస్ అవి ఇప్పుడు ఏమైనా యుద్ధం వచ్చినా వచ్చినా ఇప్పుడు రష్యా యుక్రెయిన్ అప్పుడు ఇట్లాంటప్పుడు ప్రైసింగ్ పెరిగే అవకాశాలు ఉన్నప్పుడు వీటికి అటువంటి ఏమి లేకుండా ఇమ్యూనిటీ, సోలార్ పవర్కి ఎటువంటి ఇబ్బంది లేదు, దానికి ఎటువంటి ముడి సరుకు ఏమీ లేదు. సో అలాంటప్పుడు ఈ కంపెనీ స్టేబుల్గా రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి ఆబ్వియస్లీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, కన్సిడరింగ్ ఎస్పెషల్లీ ఇప్పుడు కరెక్షన్ అయ్యాయి చాలా బ్యాంక్స్ అండ్ స్టాక్స్ ఇవన్నీ కూడా, ఈవెన్ ఎఫ్ఎంసీజీ మన ఎన్బిఎఫ్సి స్టాక్స్ కూడా. అలాంటప్పుడు మంచి తక్కువ వాల్యుయేషన్లు దొరుకుతున్నాయి. అండ్ ఎస్, ఆర్బీఐ రేట్ తగ్గించవచ్చు, ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం వల్ల వీటిది తగ్గిన క్రెడిట్ గ్రోత్ పెరుగుతుంది. క్రెడిట్ గ్రోత్ పెరగడం అంటే దానివల్ల వీళ్ళకు రెవెన్యూ పెరుగుతుంది అనమాట. దో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినా కానీ ఇన్ఫ్లేషన్ మన ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం వల్ల ఆబ్వియస్లీ జనాలు మళ్ళీ అప్పులు ఎక్కువ తీసుకుంటారు. అప్పులు ఎక్కువ తీసుకుంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ రెవెన్యూ ఎక్కువ వస్తుంది. సో ఇందులో ఆబ్వియస్లీ మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ కంపెనీ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో మంచి యాసెట్ క్వాలిటీ బాగా చూపిస్తూ ఎన్పిఏ తక్కువ చేస్తూ పర్ఫామ్ చేస్తున్న స్టాక్స్ విల్ బి రివార్డెడ్. ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి అనుకోండి, కోటక్ మహీంద్రా బ్యాంక్ కానివ్వండి, మళ్ళీ యాక్సిస్ కానీ, మల్టిపుల్ ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ప్రైవేట్ స్పేస్లో ఎస్పెషల్లీ ఈజీగా 15-20% రిటర్న్స్ కన్సిస్టెంట్లీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ రికవరీ అయినప్పుడు 25-30% కూడా గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ ఎస్పెషల్లీ కొన్ని ఎన్బిఎఫ్సిస్ ఏవైతే కరెక్ట్ అయ్యాయో ఈ టైంలో దే విల్ బి వెరీ గుడ్ టార్గెట్స్ టు బై అనమాట. లాస్ట్ వచ్చేసేసి గోల్డ్ అండ్ మెటల్ సెక్టర్, ఎస్పెషల్లీ ద వే గోల్డ్ పెరుగుతుంది మార్కెట్లో. సో ఇది సేఫ్ హెవెన్. గోల్డ్ అంటే ఓన్లీ గోల్డ్ కొనాల్సిన అవసరం లేదు. గోల్డ్ బిజినెస్లో ఉన్న కంపెనీస్ కావచ్చు, గోల్డ్ మైనింగ్లో ఉన్న కంపెనీ కావచ్చు, అదర్ మెటల్ సిల్వర్ కూడా మంచి పెరుగుతున్న యాసెట్. అట్లాంటి ప్రాసెసింగ్ ఉన్న కంపెనీస్ కూడా వాటికి కూడా ఫ్యూచర్ బాగుండే అవకాశాలు ఉన్నాయి. సో ఎస్పెషల్లీ గోల్డ్ డిమాండ్ పెరిగింది. సో అండ్ రేట్లు కూడా పెరిగాయి కాబట్టి టారిఫ్ వార్స్ వల్ల కూడా అందరూ గోల్డ్ వైపు వస్తున్నారు కాబట్టి, ఎగ్జాంపుల్ టైటన్ అయితే గోల్డ్ రీటైల్లో ఉంది. అట్లాగే చాలా కళ్యాణ్ కానీ మల్టిపుల్ ఏవైతే గోల్డ్ బిజినెస్లో ఉన్న కంపెనీస్ని కొనవచ్చు, కొన్ని గోల్డ్ మైనింగ్లో ఉన్న కంపెనీస్, రిఫైనరీస్ ఉన్న కంపెనీస్ కొనుక్కోవచ్చు. ఇక్కడ కూడా పొటెన్షియల్ ఈజీగా 10-15% స్టేబుల్ రిటర్న్స్ రావచ్చు. అండ్ స్టెబిలిటీ ఈజ్ ద కీ అనమాట. ఇక్కడ ఏంటంటే నిజంగానే ట్రూలీ డిఫెన్సివ్, వేరే పడిపోయినా కానీ వీటి స్టాక్స్ మాత్రం స్టేబుల్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో వీటిని ఈ సెక్టార్స్లో మార్కెట్స్ పడినప్పుడు జనరల్లీ చేయొచ్చు. ఇప్పుడు కూడా ఇందులో మంచి స్టాక్స్ ఏవైతే ఆల్రెడీ అండర్ వాల్యూ, ఇంతకుముందు లెట్సే 40 దగ్గర 50 PE దగ్గర మల్టిపుల్స్ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఇప్పుడు కరెక్షన్ తర్వాత 15 or 20 or 30 దగ్గర ఉంటే ఇట్ ఈస్ ఎ గుడ్ టైం. బికాజ్ ఇన్ నో టైం మార్కెట్ రికవరీ అయినప్పుడు మళ్ళీ ఆ 30-40 దగ్గరికి వెళ్ళిపోతుంది. సో అప్పుడు మీ రిటర్న్స్ అనేది తొందరగా వచ్చే అవకాశాలు ఇట్లాంటి స్టాక్స్లో. సో ఈ ఇన్వెస్టర్స్ అనేది ఇప్పుడు వీటిని సెలెక్ట్ చేసుకొని ఇందులో ఈ సెక్టర్లో కూడా మంచి స్టాక్స్ చూసుకుంటే చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. వండర్ఫుల్ సార్. అండ్ ఇవి మార్కెట్కి అనుగుణంగా ఉండే స్టాక్స్తో పాటుగానే ఇవి మార్కెట్ ఒడిదుడుకులో ఉన్నప్పుడు కూడా వీటి పర్ఫార్మెన్స్ అనేది స్టేబుల్గా ఉండడానికి గల రీజన్స్ కూడా ఇక్కడ మీరు విన్నారు కదండి. అయితే వీటిని మీరు ఇన్వెస్ట్ చేసే ముందు మాత్రం మరొకసారి చెక్ చేసుకోండి. అలాగే ఒక పర్సనలైజ్డ్ అడ్వైస్ కూడా తీసుకోండి. అండ్ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అనిల్ కుమార్ బచ్చు గారు చెప్పిన ఈ విషయాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయండి. ఈ ఎపిసోడ్ నచ్చితే ఈ ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.